మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. ఈ వచనాన్ని మనం ఆధారం చేసుకొని ఎన్నో వారాలు గుండా ప్రయాణిస్తున్నాం. దైవజనుడే కానీ విశ్వాసే కానీ ఈ అంత్య దినాలలో సంపాదించుకోవలసిన అతి శ్రేష్టమైన 6 విషయాల్ని అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి సూచించాడు. అందులో నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు, సాత్వికం ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటి మాటే మనం నేర్చుకుంటున్నాం. దైవజనుడా నీవైతే ఏం సంపాదించుకోవాలి, విశ్వాసి నీవైతే ఏమి సంపాదించుకోవాలి, సంఘమా నీవైతే ఏమి సంపాదించుకోవాలి, నీతిని సంపాదించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యం ఏంటి అంటే ఎఫెసీ పత్రికలోకి వెళదాం. ఎఫెసీ పత్రిక 6:14 చదవండి. ఈరోజు మన అంశం ఏంటో తెలుసా? నీతి అను మైమరువు, బ్రెస్ట్ ప్లేట్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో సంఘానికి ఒక అవసరమైన సర్వోత్తమమైన ఉపదేశాన్ని అందిస్తున్నాడు. అదేంటంటే అపవాది తంత్రములను మనం ఎరిగి ఉన్నాం. ఎరిగి ఉండటమే కాదు, అపవాదిని ఎదిరించే శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి. అపవాది గురించి తెలుసుకోవడమే కాదండి, ఎరిగి ఉండడమే కాదు, దానిని జయించగలిగిన, దానితో పోరాడగలిగిన, వానితో యుద్ధము చేయగలిగిన నేర్పరితనం మనకి కావాలి. అంటే యుద్ధ రంగంలో యుద్ధము చేసే యుద్ధ వీరునికి ఏవేవి ఉండాలో క్రైస్తవ్యం అనేటువంటి ఈ పోరాటంలో కూడా, ఆత్మీయ పోరాటంలో కూడా అవే ఉండాలన్నట్లుగా సూచించాడు. ఒకసారి మనం బొమ్మ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇతడు యుద్ధ వీరుడు, పోరాడడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక వ్యక్తి. అతనికి ఏమేమి ఉంటాయి అంటే పైనుంచి చూద్దాం. మొదటిగా శిరస్త్రాణము, హెల్మెట్ తలకు పెట్టి దాన్ని ఏమంటారు? శిరస్త్రాణం. కిందకు వస్తే బ్రెస్ట్ ప్లేట్, దీనినే అచ్చమైన తెలుగులో మైమరువు అంటారు. ఇంకొంచెం కిందకు వస్తే నడుమునకు బెల్ట్, దానిని తెలుగులో దట్టి అంటారు. 3 వచ్చినాయి. చేతిలో చూస్తే ఎడం చేతిలో మీకు ఏం కనపడుతుందండి? డాలు కనపడుతుంది. కుడి చేతిలో ఏం కనపడుతుంది? ఖడ్గం కనపడుతుంది. కిందకి వెళ్ళిపోతే చెప్పులు కనపడుతున్నాయి, కాళ్ళ జోడు కనపడుతుంది. 6 కనపడుతున్నాయి: శిరస్త్రాణము, మైమరువు, దట్టి, ఖడ్గము, డాలు, చెప్పులు, జోడు లేదా. ఇవన్నీ కూడా యుద్ధ రంగంలో యుద్ధం చేయడానికి సిద్ధపడి బయలుదేరుతున్న ప్రతి ఒక్క యుద్ధ వీరునికి, సైనికునికి అవసరం. ఇందులో ఒకటి లేకపోయినా ఆ వ్యక్తి యుద్ధానికి అనర్హుడు, అయోగ్యుడు, పనికిరాడు. లౌకిక ప్రపంచంలో యుద్ధ రంగంలో ఒక యుద్ధం చేసే వ్యక్తికి ఇవి ఎలాగుండాలో ఆత్మీయ యాత్రలో సాగుతున్న ఈ పోరాటంలో వెళుతున్న మనకి కూడా ఇవి కావాలట. మన పోరాటం అత్తతో కాదు, మామతో కాదు, మన పోరాటం అక్క చెల్లెలతో కాదు, తోడుకోళ్లతో కాదు, మన పోరాటం తోటి విశ్వాసులతో కాదు, పడనోళ్లతో కాదట. మన పోరాటం ఎవరితో తెలుసా? ఈ లోకపు ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన ఈ చీకటిని ఏలుతున్న లోకనాథులతోనూ. అంత మాత్రమే కాదు, వాయుమండల అపవాది సైన్యముతోనూ మనం పోరాడాలట. చాలామందికి క్రైస్తవ జీవితం ఎట్లుందో తెలుసా? పోరాటమా? క్రైస్తవ జీవితం అంటే పోరాటమా అన్నట్లుగా ప్రశ్నార్థకం కనపడుతుంది. ఆటలాగా ఉంది. చాలామందికి క్రైస్తవ జీవితం ఎట్లా ఉంది? ఆట, జస్ట్ లైక్ ఎ గేమ్. ఈ తరపు వారట ఎట్లా ఉన్నారంటే పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు అని యేసు ప్రభు చెప్పేశాడు.
క్రైస్తవ జీవితం కొంతమందికి గోళీలాట, కొంతమందికి క్రికెట్ ఆట, కొంతమందికి బిళ్ళంగోడు, కొంతమందికి కోతి కొమ్మచ్చి దాగుడు మూతల్లాగా తయారైంది. అరే మనం ఎందుకు రక్షించబడ్డాం, ఎందుకు బ్రతుకుతున్నాం, అసలు ఏంటి పరిస్థితి, క్రైస్తవ్యంలో ఉన్నాం అనే దాని గురించి, క్రైస్తవ్యం గురించి అవగాహన లేకుండా సాగిపోతున్నారు. భూమి మీద ఒక క్రైస్తవుని జీవితం యుద్ధ దినముల లాంటిది. యుద్ధం చేయాల్సిన యుద్ధ వీరుడికి ఏమాత్రం కూడా మనం తీసిపోం. అన్ని శోధనలు వస్తాయి, అన్ని ఇబ్బందులు వస్తాయి, అన్ని సమస్యలు వస్తాయి, అంతమంది శత్రువులు మన చుట్టూ ఉంటారు. ఇలాంటి ఒక సవాలుకరమైన క్రైస్తవ జీవితాన్ని ఎందుకనియో మరి అనేకులు ఆటలాగా పాటలాగా సునాయాసంగా ఏదో నీళ్లు తాగినట్టుగా భక్తి చేస్తున్నారు. అతనికి ఏమున్నాయో అన్నీ నీకు ఉన్నాయి. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. నువ్వు రక్షించబడినప్పుడు నీకు ఇక్కడున్న అన్నీ ఇచ్చాడు. యేసు ప్రభు చూడండి, అతనికి ఏం పెడుతున్నాడు? రక్షణ అనే శిరస్త్రాణం పెడుతున్నాడు. లోకంలో ఉన్న సైనికుడికైతే శిరస్త్రాణం, అది మనకి రక్షణ, ఇట్స్ ఎ సాల్వేషన్. యేసు ప్రభు అతనికి ఏం తొడిగాడంటే నీతి అనే మైమరువును తొడిగాడు, నీతిని తొడిగాడు, ఆయన నీతిని తొడిగాడు. యేసు ప్రభు అతనికి ఏం తొడిగాడంటే బెల్ట్ను తొడిగాడు, దట్టి, దానిని సత్యం అనే దట్టి. కుడి చేతి వైపునే ఉందో తెలుసా? ఆత్మ యొక్క ఖడ్గమైన దేవుని వాక్యం. ఆత్మ, పరిశుద్ధాత్ముడి యొక్క ఖడ్గం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. పరిశుద్ధాత్ముడు క్రొత్తగా ఏమీ బోధించడు, కానీ నేనేమేమి చెప్పానో వాటన్నిటిని జ్ఞాపకం చేస్తాడని యేసు ప్రభు చెప్పాడు. అంటే దేవుని వాక్యం పరిశుద్ధాత్మ యొక్క ఖడ్గం. ఎడం చేతి వైపునే ఉంది డాలు. అది లోకంలో అయితే డాలు మనకి విశ్వాసం, ఫెయిత్. కిందకెళితే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు. సిద్ధ మనస్సు దేని ద్వారా రావాలి మనకి? సమాధాన సువార్త వలనైన. సమాధాన సువార్త అంటే ఏంటో తెలుసా? ఏ దేవుడైతే ఇశ్రాయేలీయులకి దేవుడో ఆ దేవుడే అన్యులకు కూడా దేవుడు. స్తోత్రం. ఒక్క మాటలో తేల్చి చెప్పాలంటే సమాధాన సువార్త అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సువార్త ప్రజల్ని ఏం చేస్తుందంటే సమాధానపరుస్తుంది. కులాల పేరట, మతాల పేరట, వర్గాల పేరట, పార్టీల పేరట, దేశాల పేరట, ఖండాల పేరట, రంగుల పేరట, వర్గాల పేరట విభజించబడిన మనుషులందరినీ కూడా ఈ సమాధాన సువార్త అనగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సత్యం అందరినీ ఏం చేస్తుందంటే ఏకము చేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది సమాధాన సువార్త వలనైన జోడంటే. ఇప్పుడు ఆ జోడు ఇవన్నీ ఉండాలి. ఇన్ని చెప్పడానికి ఇప్పుడు అప్రస్తుతం, కానీ అసలు మన అంశం ఏంటంటే నీతి అనే మైమరువు. నువ్వు రక్షించబడిన నాడే దేవుడు నీకేమిచ్చాడు తెలుసా? నీతి. గతంలో ఉన్న మన నీతి ఏంటో తెలుసా? స్వనీతి, మనుషుల నీతి, ఏదో మన మంచితనం అనే నీతి. మన మంచితనం గురించి కానీ స్వనీతి గురించి కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అదొక మురికి గుడ్డ. అది మైమరువు కాదు. అదే గుడ్డ మురికి గుడ్డ, మసిగుడ్డ మన భాషలో చెప్పాలంటే. ఏమండి, మురికి గుడ్డకి ఈ మైమరువుకి ఎంత తేడా ఉందో చూడండి. మైమరువు అయితే శత్రువు నుంచి కాపాడుతుంది. ఇది ఎక్కడుంటుందో తెలుసా? మెడ దగ్గర నుంచి పొట్ట కింద దాకా, నడుంపై దాకా ఉంటుంది. ఈ బ్రెస్ట్ ప్లేటు, బ్రెస్ట్ అంటేనే రొమ్ము భాగం అని అర్థం. ఇక్కడి నుంచి పొట్ట కింద దాకా, నడుంపై దాకా ఉంటుంది. ఈ మైమరువు హృదయాన్ని లేదా గుండెని, ఊపిరితిత్తుల్ని, కడుపు భాగాన్ని, అందులో ఉన్న అంతరింద్రియములను అన్నిటిని కూడా ఏం చేస్తుందో తెలుసా? భద్రపరిచే ఒక అవసరం, ఒక ఆయుధం, కవచం.
ఈ రోజున చాలా మంది ఏమనుకుంటారంటే స్వనీతితో భక్తి చేద్దాం అనుకున్నారు. వాళ్ళ నీతితో, వాళ్ళ మంచితనంతో. చాలా గుర్తుపెట్టుకోండి, గలతీయులు ప్రారంభంలో ఆత్మీయులుగా ప్రారంభించబడి ముగింపుల వారు శరీర సంబంధులుగా పరిపూర్ణలు అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రారంభంలో దేవుని నీతి ద్వారా భక్తి చేసి చివరికి వచ్చేసరికి వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎలాంటి గలిబిలి ఏర్పడిందంటే, వారి స్వనీతి, ధర్మశాస్త్రము వలనైన నీతి ద్వారా వాళ్ళు ఏదో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా వాళ్ళు ఆటంకపరచబడ్డారు, అడ్డగించబడ్డారు, అభ్యంతరపరచబడ్డారు. వేగంగా పరిగెత్తేటువంటి ఆత్మీయ జీవితం ఆగిపోయింది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆత్మీయ జీవితాలు ఎందుకని సాగలేక ఆగిపోతున్నాయి అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని నీతి అనబడిన మైమరువుని పక్కన పెట్టి వాళ్ళ మురికి గొడ్డ అనబడినటువంటి స్వనీతిని ధరించుకున్నారు. ప్రియ సంగమా, మీరు వినాలి. స్వనీతిని నువ్వు ధరించుకున్నావంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మురికి గొడ్డను వేసుకొని యుద్ధరంగంలో దిగినట్టు. అదే దేవుని నీతిని కలిగి నువ్వు గనక విశ్వాస జీవితంలో సాగిపోతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? అపవాది అగ్ని బాణములను ఆర్పుటకు, ఎదిరించుటకు, వాడితో పోరాడుటకు నీలో ఉన్న హృదయానికి కానీ, మనసుకు కానీ, మనస్సాక్షికి కానీ, అంతరింద్రియానికి కానీ, లోపల ఉన్న దేనికి కూడా డ్యామేజ్ కాకుండా ఒక గ్యారెంటీ ఉంది. స్తోత్రం చెప్పండి. దేవుని నీతి నీకు గ్యారెంటీ ఇస్తుంది. నీ నీతి నిన్ను పతనం చేస్తుంది. నీ మంచితనం నిన్ను ముంచేస్తుంది. దేవుని మంచితనము మనల్ని పరలోకానికి తీసుకువెళ్తుంది. యేసు ప్రభు గురించి అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? ఆయన దేవుని యొక్క నీతి. యేసు ప్రభు ఎవరు? దేవుని యొక్క నీతి. నిజంగా నీ ధన్యతను గుర్తించావా? నీ పిలుపును గుర్తించావా? నీ ఏర్పాటును గుర్తించావా? అసలు నువ్వు ఎంత విలువైన దాన్ని కలిగి ఉన్నావు గుర్తించావా? నీకు మనుషుల నీతి ఆపాదించబడలేదండి, స్వనీతిని ధరింపజేయలేదండి. స్వయముగా దేవుడే తన నీతిని తన కుమారుని ద్వారా మనకు మైమరువుగా ధరింపచేశాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మైమరువు అంటే అర్థం ఏంటో తెలుసా? యుద్ధ రంగంలో వెళ్ళేటప్పుడు చక్కగా గట్టిగా బిగించుకొని వెళ్తాడు. అదేదో గుండీలు తీసుకొని చెమట పుడితే తీసేసేది కాదు. చెమట పుట్టని, ఇబ్బంది కలగనే, ఏదన్నా జరగనే, యుద్ధ రంగంలో యుద్ధం అయిపోయేదాకా అది తీయడానికి అవకాశం లేదు. యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా, మధ్యాకాశానికి వచ్చేంత వరకు కూడా, కడప్రోరం రోగేంత వరకు కూడా మన జీవితంలో ఈ మైమరువును తీయడానికి ఏమాత్రం ప్రయత్నం చేయొద్దు. తీస్తే మనం ఏమైపోతామంటే వెంటనే అపవాదికి చిక్కుతాం. పేతురు తన పత్రికలో ఏమని వ్రాస్తున్నాడంటే, ఎవరిని మృంగుదమా అని అపవాది ఏం చేస్తున్నాడు? గర్జించు సింహం వలె అటు ఇటు తిరుగుతున్నాడట. తినడం కాదు, కొరకడం కాదట, ఏకంగా మింగేయటమే. ఎవడిని మిరుగుతాడు? ఇదిగో ఈ సర్వాంగ కవచాలలో ఒకటైన నీతి అనేటువంటి మైమరువు లేనోడిని ఖచ్చితంగా మింగేస్తాడు. ఖచ్చితంగా వాడిని ఏదో ఒక విధంగా ఈ భూమి మీద నాశనం చేస్తాడు. దొంగ అనగా అపవాది దోచుకోవడానికి, నరహత్య చేయటానికి, నాశనం చేయడానికి వస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అంత్య దినములలో నీ ఆత్మీయ జీవితాన్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలి అనేది అపవాది ప్రణాళిక. కానీ దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? నిన్ను భద్రపరచాలి అనేది ఆయన చిత్తం. ఏదో ఒక విధంగా నిన్ను దొంగ దెబ్బతీయాలి అనేది సైతాను యొక్క ప్రణాళిక. కానీ నువ్వు మెళకువగలిగిన, ఆత్మను కలిగి జీవించాలి అనేది దేవుని యొక్క చిత్తం. అందుకని ఆ చిత్తానికి అనుగుణంగా యేసయ్య మనకేమిచ్చాడు తెలుసా? ఆ కల్వరి సిలువలో 2024 సంవత్సరాల క్రితం మన కొరకు చనిపోయిన ఆ క్రమంలో మన మీద నీతి అనే వస్త్రాన్ని, లేదా నీతి అనే మైమరువును కప్పాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఇప్పుడేముంది చెప్పండి? నీతి అనే మైమరువు ఉంది. యూ హ్యావ్ ఏ బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి అనబడిన మైమరువును కలిగి ఉన్నావు. చాలామంది జీవితాల్లో అవి లేకుండా సాగిపోతున్నారు. సైతాన్ నీ మీద అటాక్ చేయడం చాలా ఈజీ. నిన్ను విశ్వాసం నుంచి తొలగింపజేయడం చాలా సులభం. మందిరానికి రాకుండా నిన్ను ఆటంకపరచడం చాలా సునాయాసంగా వాడు చేయగలడు. చాలామంది ఎందుకని మందిరాలకు రావట్లేదు? చాలామంది ఆదివారపు క్రైస్తవులు అయిపోయారు. ఖాళీ ఉన్న శనివారం రావట్లేదు, బిజీ. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి నీతి అనే మైమరుని గోడకు తగిలిచ్చారు, ఎక్కడో పడేశారు.
తాత్కాలికంగా వదిలిపెట్టేశారు. అపవాదిగాడు ఎప్పుడో దొంగిలించుకొని ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు తిరిగి నువ్వు సంపాదించుకోవడానికి మళ్ళీ మోకాళ్ళు వేయాలి, కన్నీరు కార్చాలి, ప్రభువా తిరిగి నీ నీతి కావాలని ప్రయాసపడాలి, పోరాడాలి. క్రైస్తవ జీవితం అంటే చాలామందికి ఏం అర్థం కావట్లా, అదొక ఆటలాగా ఉందని అనిపిస్తుంది. కానీ నీతి అనే మైమరువు కలిగిన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? వాళ్ళు భద్రపరచబడతారు. స్తోత్రం. వాళ్ళకు ఒక సేఫ్టీ ఉంది. హల్లెలూయా. వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉంది. హల్లెలూయా. వారికి ఒక భద్రత ఉంది. వారి మీద దేవుని ముద్ర ఉంది. వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది. ఎవరు ధైర్యంగా భక్తి చేయగలరు? కష్టాల్లో, నష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, ఆర్థిక సమస్యల్లో, పోరాటాల్లో, విమర్శల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో, వీటన్నిటిలో ఎవరు ధైర్యంగా ఈ యుద్ధరంగం లేదా క్రైస్తవ జీవితం అనబడిన యుద్ధరంగంలో ధైర్యంగా నిలబడగలరంటే వాళ్ళకి నీతి అనే మైమరు ఉంటుంది. స్తోత్రం చెప్పండి. స్వనీతి గురించి వాళ్ళు భయపడతారు, మనుషుల నీతి గురించి వాళ్ళు దూరం అవుతారు. కానీ దేవుని నీతి విషయమై వారు దృఢ నిశ్చయత కలిగి ఉంటారు. ఈరోజు భక్తి చేస్తున్న నీకు దేవుని నీతి అనబడిన మైమరువు నీ మీద ఇంకా కప్పబడి ఉందన్న ధైర్యమో నిరీక్షణ నీకుంటే ధన్యుడివి, ధన్యురాలివి. పోయిందా? ఈ సందేశం ద్వారా పరిశుద్ధాత్మ నీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే తిరిగి ఈ పూట పొందుకొని ఇంటికి వెళ్ళాలి. ఆమెన్ చెప్పండి. స్తోత్రం. ఆమెన్. అది లేకపోతే ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. ఇక తిరుగులేదు. కొంతమంది నీతి అనే మైమరుని ధరించి వాళ్ళు ఎలా రక్షించబడ్డారో చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం. చదువు. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. స్తోత్రం. హల్లెలూయా. నోవాహును రక్షించిన నీతి అనబడిన మైమరువు. మొట్టమొదటి పాయింట్ తెలుసా? నోవాహును రక్షించిన నీతి అనబడిన మైమరువు. ఎందుకు దేవుడు నోవాహును రక్షించాడు? స్పష్టంగా ఉంది ఇక్కడ. దేవుడు చెప్తున్నాడు, ఈ తరంలో నీవే నా ఎదుట నీతి అనే మైమరువును ధరించుకొని ఉండుట నేను చూచాను. స్తోత్రం. స్తోత్రం. పాత నిబంధనలోనే, ఆది కాండంలోనే నోవాహు ఏం ధరించాడు చెప్పండి? నీతి అనబడిన మైమరువుని. నీతి అంటే అర్థం ఏంటి? నోవాహు కాలంలో అంటే, నోవాహు కాలంలో జనాలు ఎట్లున్నారు తెలుసా? వాళ్ళు చెడిపోయారు, వాళ్ళ మార్గాలు చెడిపోయినాయి, వారి ఆలోచనలు చెడిపోయినాయి, వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితులన్నీ చెడిపోయినాయి, వారి హృదయాలు చెడిపోయినాయి, వాళ్ళ మార్గాలు వాళ్ళకు వాళ్ళే చెడిపేసేసుకున్నారట. చెడిపోయిన ప్రజల మధ్య నోవాహు ఎట్లా బ్రతికాడు తెలుసా? దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికాడు. స్తోత్రం. అనేకులు పాపంలో పడిపోతే ఆ పాపిష్టి జనం మధ్య నోవాహు ఎట్లా బ్రతికాడో తెలుసా? నీతిమంతునిగా. ప్రపంచం మొత్తాన్ని తేరి చూసినప్పుడు దేవునికి వేదన కలిగింది, బాధ కలిగింది. అయ్యో ఎందుకు ఈ ప్రజలు చేశానని ఒక రకమైన పశ్చాత్తాపం కలిగిందట. మనుషులు చేయకుండా ఉండే బాగుండేది అని దేవునికి అనిపించిందట. అలాంటి సందర్భంలో దేవునికి ఊరటను కలిగించిన వాడు, దేవుణ్ణి సంతోషపెట్టిన వాడు నోవాహు. ఆకాశం నుండి తొంగి చూసినప్పుడు ఎవడు ఒక్కడు కూడా నీతిమంతుడు కనబడలేదు. కానీ నోవాహు గురించి మాత్రమే వ్రాయబడింది, నీవే. నీవు అనలా, నీవే అంటే అర్థం ఏంటి తెలుసా? నీవు తప్ప ఇక ఎవరు భూమి మీద నాకు నీతిమంతుడుగా కనబడలేదు. స్తోత్రం చెప్పండి. ఆ తరములో అయితే నోవాహు అక్కడే నీతిమంతుడుగా కనబడ్డాడు, తద్వారా రక్షించబడ్డాడు. అతడు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈ తరములో ఒక్కళ్ళం కాదట, యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరి మీద ఏముండాలి చెప్పండి? నీతి అనే మైమరువు. నువ్వు రక్షించబడ్డావు, నీ భర్త మీద ఉందా? పురుషులారా మీరు రక్షించబడ్డారు, మీ భార్యల మీద ఉందా? తల్లిదండ్రులారా మీ పిల్లల మీద నీతి అనబడిన మైమరువు కప్పబడిందా? ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఆత్మీయంగానే ఉంటున్నారు, కానీ పిల్లలు చెడిపోతున్నారు. చాలామంది తల్లిదండ్రుల మీద నీతి అనే మైమరువు ఉంది, కానీ పిల్లల మీద అది తొలగిపోయింది, లేకపోతే ఇంకా కప్పబడలేదు. ఈరోజు నేను రక్షించబడ్డానులే అని సంతోషంగా భక్తి చేద్దామా? లేకపోతే నా పిల్లలు రక్షించబడలేదే, వారి మీద నీతి అనే మైమరువు కప్పబడలేదే అని ఏడవాలా? నువ్వు రక్షించబడి పరలోకానికి వెళ్ళడానికి కాదు ఈ రక్షణ. నీవు రక్షించబడ్డావు కాబట్టి నీ ఇంటి వారిని కూడా నోవాహు వలె రక్షించుకోవాలి. నోవాహుకి దేవుడిచ్చినటువంటి సూచన ఏంటంటే, నీవు నీతిమంతుడై ఉన్నావు కాబట్టి చెప్పండి, నీవు నీతో పాటు నీ ఇంటి వారు కూడా చెప్పండి ఆ ఓడలో ప్రవేశించాలి. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి.
అంటే అర్థం ఏంటో తెలుసా? నోవాహు, నీ మీద నీతి అనే మైమరు ఉంది. ఇప్పుడు ఆ నీతిని ఎవరి మీద కప్పాలి? నీ భార్య మీద. ఎవరి మీద కప్పాలి? నీ 3 పిల్లల మీద. ఎవరి మీద కప్పాలి? నీ 3 కోడండ్ర మీద. వీళ్ళందరి మీద నీతిని కప్పే బాధ్యతని నోవాహుకు అప్పగించాడు. ఎవరైతే నీతిని కలిగి ఉంటారో వారు మాత్రమే రక్షించబడతారు. ఆ జలప్రళయంలో ఆ భూమి మీద ఉన్న, అప్పటికే భూమి మీద సృజించబడిన ప్రతి జీవి నీళ్లలో మునిగిపోతూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఈ నోవాహు కుటుంబం మాత్రమే అరరాతు పర్వతంపై తేలుతూ, స్తోత్ర, ప్రైజ్ ది లార్డ్, తేలుతూ వెళుతుంది. అది ఎక్కడ నిలిచిందో తెలుసా? నీళ్ల మీద తేలుకుంటూ 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 అది అరారాతు పర్వతము మీద. స్తోత్రం చెబుతారా? స్తోత్రం చెబుతారా? నోవాహు వాడు ఎట్లా ఉందో నోవాహు నీతి అట్లా ఉంది. మొదటది భూమికి వేరైంది. జలప్రళయం రాగానే వాడేమైంది? భూమికి వేరైంది. నోవాహు నీతిలో ఉన్న మర్మం ఏంటి తెలుసా? అతడు భూమి మీదే ఉన్నాడు, లోకులతోనే ఉన్నాడు, కానీ లోకమునకు వేరైనట్టుగా బ్రతకడం మనం గమనించగలం. ఈరోజు మన జీవితంలో ఈ ఊరిలోనే ఉండొచ్చు, కానీ ఈ ఊరికి, ఊరి ఆచారాలకి, ఊరి యొక్క ప్రజల స్వభావాలకి విరోధంగా వెళ్ళగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం సంపాదించుకోవాలి. తేలిందట జలప్రళయం, ఓడనేం చేసింది? తేలజేసిందట. ఎంత దినములలో పరిశుద్ధాత్ముడు సంఘంలో పని చేయించుండగా పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా? ఆత్మీయులను లోకములో నుండి వేరు చేసి ఒక ప్రయాణం కొరకు సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకా నా బంధువులంటే, నా రక్త సంబంధికులంటే, మా ఇంటి పేరటండే, మా కులపోళ్ళండే అని అంటి పెట్టుకున్నావు అనుకో, వాళ్ళలాగా నువ్వు మునిగిపోతావు. కానీ మనం ఏం చేయాలట? లోకమునకు వేరై తేలటం అంటే అర్థం ఏంటి తెలుసా? వేరై పరిశుద్ధంగా బ్రతకాలి. మూర్ఖులైన ఈ తరము వారికి వేరైతే కానీ మీకు రక్షణ రాదు. నీతి అనే మైమరువు కప్పబడేది ఎప్పుడో తెలుసా? మూర్ఖులైన ఈ తరము వారికి వేరైనప్పుడు దేవుడు నీ మీద నీతి అనే మైమరువు కప్పుతాడు. అది తేలి నడిచిందట. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే వేరవుతావో దేవుడు నీకు ఇచ్చేటువంటి శక్తి ఏంటో తెలుసా? ఆయనతో నడవగలిగిన సామర్థ్యం. అదట ఉండే కొద్దీ, చెప్పండి, నీటి మట్టం పెరిగే కొద్దీ ఏమవుతుంది? ఎత్తుకెళ్ళిపోతుందట. ఉన్నతమైన అనుభవాలు, స్తోత్రం చెప్పండి, కృపా అనుభవాలు. హల్లెలూయా. నీ జీవితంలో మొదటగా వేరవ్వాలి, రెండోది దేవునితో నడవాలి, మూడవది నువ్వు వేరయ్యే కొలది ఏమవుతావు తెలుసా? కృపలో నుండి అధిక కృపలోనికి, స్తోత్రం, మహిమలో నుండి అధిక మహిమలోనికి. హల్లెలూయా. తేలి 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 పైకి వెళ్ళిపోయి ఎక్కడ నిలిచిందండి? అరారాతు పర్వతం. అది సియోను శిఖరానికి సాదృశ్యంగా మనం కనబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇందాక చదివిన కీర్తనలో వ్రాయబడిన మాట ఏంటి తెలుసా? దేవుని యొక్క పట్టణానికట పరిశుద్ధ పట్టణాలు లేదా పరిశుద్ధ పర్వతాలు పునాదులుగా వేయబడ్డాయట. స్తోత్రం చెప్పండి. దేవుని సంఘానికి కూడా పునాది లాంటిది ఏంటో తెలుసా? పరిశుద్ధత. ఆమేన్. అది అక్కడ పట్టడం అయితే ఇక్కడ పట్టడం దేవుని సంఘం. ఈ సంఘానికి ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత అనే పునాది. ఈ పునాది కనుక నీకు ఉంటే, నీతి అనే మైమరు కప్పబడితే, ఈ తరంలో నిశ్చయంగా అనుమానం లేకుండా యేసయ్య రాకడ ప్రత్యక్షమైనప్పుడు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నా కోరిక, నా హృదయ వాంఛ, మనందరూ ఏం కలిగి ఉండాలి తెలుసా? ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు, కానీ అవి వస్తాయి పోతాయి. దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, తీసేయాలంటే తీసేస్తాడు, అవసరార్థం ఇస్తాడు, అవసరం లేకపోతే వద్దని అంటాడు. అవి కాదు కానీ మన మ్యాటరు. మనందరికీ ఉండాల్సినటువంటి సమిష్టి వాంఛ ఏంటో తెలుసా? యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా నేను వెళ్ళగలను అనే విశ్వాసంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఒక పరీక్షకి సిద్ధమయ్యేవాడు ఎప్పుడు నోటిఫికేషన్ విడుదలవుతుందా అని ఎదురు చూస్తాడు. అట్లాగే దేవుని రాకడ కొరకు సిద్ధపడిన వాడు ఎట్లుంటాడు తెలుసా? ఆయన ఎప్పుడు వచ్చినా పర్వాలా. స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళిపోవడానికి సిద్ధమే. ఏమండి, ఇంత భక్తి చేసి ఆ పాటి నిరీక్షణ కూడా లేకపోతే, ఆ విశ్వాసం కూడా లేకపోతే రక్షించబడతావా? ఉందా మనకి నిరీక్షణ? నీకు లేకపోతే ఇది మొదలుకొని నువ్వేం చేయాలి తెలుసా? నా రక్షణను గూర్చిన ఒక శ్రేష్టమైన నిశ్చయత నాకు దయచేయండి దేవా. ఆ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు నేను రెప్పపాటు నన్ను ఇలా మారిపోవాలి. ఆ పాత నిబంధనలోనే, ఆదిమ కాలంలోనే, ఆ ప్రారంభ దినాల్లోనే నీతి అనే మైమరువును ప్రక్కన పెట్టకుండా ప్రజలకు వేరై రక్షించబడిన నోవాహు వలె నేను రక్షించబడాలి, నా ఇల్లు రక్షించబడాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. నీ నినాదం ఏమై ఉండాలి చెప్పనా? నేను రక్షించబడాలి, నా ఇల్లు
నా ఇల్లు అంటే అర్థం ఏంటి? నీ ఇంట్లో ఉన్న పిల్లలు, నీ భర్త లేదా నీ భార్య. నీతి అనే మైమరువు తొడుక్కో. ఏమండి, రాహాబుకున్న జ్ఞానం చూడండి. వేగుల వారు వచ్చినప్పుడు వారికి ఆతిథ్యం ఇచ్చి వారిని తప్పించి వారిని భద్రపరిచి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక వినయపూర్వకమైన మనవి చేస్తుంది. అయ్యా, మీ దేవుడు గొప్పవాడని నాకు తెలుసు. మీ దేవుడి గురించి వింటుంటే మా గుండెలు కరిగిపోతున్నాయి. ఎన్నో రాజ్యాలను జయించుకుంటూ వస్తున్నారు, ఎన్నో ప్రాంతాలు దాటుకుంటూ వస్తున్నారు. ఎరుకోకు కూడా వస్తారని నాకు తెలుసు. ఈ ఎరుక నాశనం అయ్యేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీకు ఈ ప్రార్థన ఉండాలి. అయ్యా, ఈ భూమి నాశనం అయ్యేటప్పుడు నేను నీ జ్ఞాపకాల్లో ఉండాలి. ఆ విధమైన భక్తి జీవితం నాకు రావాలి. అప్పుడు వాళ్ళు ఆమెకు ఒక దారం ఇచ్చారు, ఎర్రని దారం, కిటికీకి కట్టుకోమా అని చెప్పారు. ఆ దారం ఉందనుకో, నువ్వు రక్షించబడతావు. నీవే కాదు, నీ ఇంట్లో ఎవరున్నా రక్షించబడతారు. స్తోత్రం. భద్రపరుచుకో. ఆ దారం కనుక లేకపోతే నీ రక్షణ విషయమైన బాధ్యత మాకు లేదు. ఆమె ఆ దారం పోకుండా ఆ పట్టణం నాశనం అయ్యేంత వరకు కూడా భద్రంగా దారాన్ని కాపాడుకుంది. స్తోత్రం చెప్పండి. ఆస్తులు కాపాడుకోవాలా, డబ్బుని కాపాడుకోవాలా, ఇంకోది కాపాడుకోవాలా. ఇంకా ఆమె విశ్వాసం ఏ స్థాయిలో ఉందో తెలుసా? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రక్షించుకునే కృప దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎరుకో అంతా నాశనం అయిపోయింది, కానీ ఎరుకోలో దేవుడు ఒక అద్భుతమైన శ్రేష్టమైన ఒక వ్యక్తిని తన స్వాస్థ్యంగా రక్షించుకొని వంశావళిలో నిలబెట్టాడు. స్తోత్రం చెప్పండి. ఒక వ్యభిచారిని సైతం ఎందుకని దేవుడు ఆ విధంగా ప్రత్యేకపరిచి పరిశుద్ధపరిచి రక్షించుకున్నాడు తెలుసా? ఆమె మీద నీతి అనే మైమరు ఉంది. స్తోత్రం చెప్పండి. నీ మీద కూడా నీతి అనే మైమరు ఉంటే నీవు రక్షించబడతావు, నీ పిల్లలు రక్షించబడతారు. ఈరోజు నీ భర్త తాగుతున్నా నీకు చురుకు లేదు, నీ భార్య గయ్యాళిదైనా చలనం లేదు, నీ పిల్లలు మారకున్నా ఆశ లేదు వాళ్ళు మారాలని, తాగుబోతులు అవుతున్నా, తిరుగుబోతులు అవుతున్నా, సమాజానికి చీడ పురుగులాగా తయారవుతారేమోనని భయమే కలుగుతున్నా, ప్రార్థన చేయని తల్లులారా, నీ పిల్లలు నరకపు అంచుల్లోనికి వెళ్ళక మునిపే, నాశనానికి జోకక మునిపే తండ్రులారా, మీరు ప్రార్థన చేయాలని ఒక దైవజనిగా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకో తెలుసా? వారికి ఉద్యోగాలు ఇప్పించవచ్చు, లేకపోతే వారికి పెళ్ళిళ్ళు చేయొచ్చు, కానీ రక్షించే బాధ్యత కూడా మనకు అప్పగించాడు కదా. నువ్వు రక్షించబడ్డావు అన్నది ఎంత సత్యమో, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడాలి అనేది అంత సత్యం. దేవుడు నీకు ఇచ్చిన అంత ఖచ్చితమైంది. అతడు నీతి అనే మైమరువును పెట్టుకోవడం వలన అతడేమయ్యాడు చెప్పండి? అతను మాత్రమే కాదు, అతను తన ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శుభప్రదమైన నిరీక్షణతో, స్తుతి గీత గానాల సందడితో, శుభప్రదమైన నిరీక్షణతో, స్తుతి గీత గానాల సందడితో ఎదురు చూస్తున్నాను నా యేసుకై, ఇలను మిగిలున్నాను రారాజుకై, ఇలను మిగిలున్నాను రారాజుకై, శుభప్రదమైన నిరీక్షణతో, స్తుతి గీత గానాల సందడితో. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. రెండో మాట, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 18-19. ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేనా, ఈ దినమున నీవు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. ఆమేన్. దావీదును భద్రపరిచిన నీతి అనే మైమరువు. దావీదును భద్రపరిచిన నీతి అనే మైమరువు. దావీదు నీతి ఏంటంటే, తరమబడుతున్నాడు, ఎన్నో హత్యా ప్రయత్నాలు దావీదు మీద జరుగుతున్నాయి.
కొండల్లో, లోయల్లో, అడవుల్లో, గుహల్లో, ఎక్కడ పడితే అక్కడ. దావీదు జీవితం ఎట్లా ఉందంటే నేడు ఎక్కడ, రేపు ఎక్కడో, అడ్రస్ లేని ఒక వ్యక్తిలాగా ఉన్నాడు దావీదు. ఒక స్థిరమైన చిరునామా లేని వ్యక్తిలాగా బ్రతుకుతున్నాడు, తరమబడుతున్నాడు, ప్రాణాన్ని అరచేతుల్లో పెట్టుకొని పరుగులు తీస్తున్నాడు. సౌలు దావీదు మీద అసూయ చేత ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నప్పుడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా కన్నీరు విడుస్తూ ఎన్నో మార్లు దేవుని సన్నిధికి ప్రార్థించాడు. ఒక రోజున ఏం జరిగిందంటే సౌలు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. తనకి మంచి నిద్ర తీస్తున్నాడు, మధ్యాహ్నం చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాడు. వాస్తవానికి దావీదు స్థలంలో లేదా ఆ ప్లేస్లో నీ ఉంటే, ఆ స్థానంలో నీ ఉంటే నీ శత్రువుని ఎలా ట్రీట్ చేస్తావు? నిన్ను చంపాలని అనుకుంటున్నవాడు, నాశనాన్ని కోరుకుంటున్నవాడు, స్థిరత్వం లేకుండా తరమబడడానికి కారణమవుతున్నవాడు, నీకు భయాన్ని రేపుతున్నవాడు, నీ జీవితం మీద ఆశ లేకుండా చేస్తున్న ఒక శత్రువు నీకు రెడ్ హ్యాండెడ్గా దొరికితే నిర్మోహమాటంగా ఈ రోజుల్లో జరిగేది ఏంటంటే చంపిన సంగతి కూడా తెలియకుండా మాయమైపోతారు. కానీ దావీదు ఎంత నీతిమంతుడో తెలుసా? ఆ వస్త్రం చెంగును కూడా పూర్తిగా పట్టుకోవడానికి భయపడి కొంచెం కత్తిరించి తన దగ్గర పెట్టుకున్నాడు. ఆయన మేలుకొనినప్పుడు దావీదు మాట్లాడుతున్నాడు, అయ్యా దేవుడు నాకు అప్పగించిన నిన్ను చంపకుండా ఈ విధంగా నేను ప్రవర్తించానయ్యా, ఎందుకయ్యా కుక్క వంటి నన్ను తరుపుతున్నావు అని వినయపూర్వకంగా బ్రతిమలాడితే సౌలు హృదయం కూడా కరిగిపోయిందండి. అంత కఠినమైన సౌలు హృదయం కూడా కరిగిపోయి దావీదుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవరికైనా శత్రువు చిక్కితే ఈ విధంగా ఎవడైనా ప్రవర్తిస్తాడా? నువ్వు మాత్రం చాలా నీతిమంతుడు దావీదు. నేను ప్రాణాలతో దొరికినా నా ప్రాణం తీయకుండా నన్ను కాపాడావు చూడు. మన దేవుడైన యెహోవా దీనికి ప్రతిగా నీకు మేలు చేయనుగాక అని దీవించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు నీతి ఏంటో తెలుసా? అతడు అభిషేకించబడిన వారిని గుర్తించే నీతి కలిగిన వాడు. ఈ రోజున అభిషేకించబడిన వారిని గుర్తించే వాళ్ళు లేరు. మనిషిలో ఉన్న అభిషేకాన్ని గుర్తించగలిగిన విశ్వాసులు లేరు. గుర్తుపెట్టుకో, దావీదు అంత కఠినంగా ప్రవర్తిస్తున్న అతని ఎడల కఠినంగా ప్రవర్తించడానికి ఇష్టపడలేదు, కానీ అతడు దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి రాజు అయ్యాడు. అతడు ఎంత నీచుడైనా, ఎంత అసూయపరుడైనా, ఇంకా రకంగా ఎంత నాకు నష్టం చేయాలని శత్రువుగా మారినా ఇది పెద్ద విషయం కాదు. కానీ అసలైన విషయం ఏంటో తెలుసా? అతడు అభిషేకించబడిన వ్యక్తి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ఎలా. శత్రువులో కూడా అభిషేకాన్ని చూశాడండి దావీదు. నువ్వేమో అభిషేకించబడిన వాళ్ళలో శత్రువుని చూస్తున్నావు. నువ్వు అభిషేకించబడిన వాడిని శత్రువుగా ఎంచుతున్నావు. దావీదు శత్రువుడు అభిషేకించబడిన వాడని ప్రాణము తీయకుండా వస్త్రం చెంగు ఒక మొక్క తీసుకొని సాక్ష్యంగా చూపించాడు. దేవుడు నీ ప్రతి చర్యను చూస్తున్నాడు. హల్లెలూయా. దావీదు చేసిన ఆ సత్కార్యాన్ని, నీతి క్రియను చూసి దావీదుని దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? ఇక ఎవ్వడు తరమబడకుండా, ఎవ్వడు అతనితో వ్యాజ్యమాడకుండా, ఎవరికి భయపడకుండా, ఇంకా చెప్పాలంటే దావీదు పేరు విని శత్రువులు భయపడేటట్టుగా అతన్ని అందనంత ఎత్తైన శిఖరం మీద నిలబెట్టాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని గుర్తించగలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవజనులో ఉన్న అభిషేకాన్ని గుర్తించు, తోటి విశ్వాసులో ఉన్న అభిషేకాన్ని గుర్తించు, ఆత్మీయుల్ని గుర్తించు. అభిషేకించబడిన వారు ఎలాంటి వారైనా సరే దేవునికి వదిలిపెట్టు. ప్రైజ్ ది లార్డ్. పగ తీర్చుట మన పని కాదు. ఎవరి పని? ఆయన పని. నీ విశ్వాసి నీ ఎడల తప్పుగా ప్రవర్తిస్తుందా ఆయనకి చెప్పు. ఒక తండ్రికి కుమారుడు లేదా కుమార్తె ఎలా చెప్పింది? మా ఇంట్లోనే ఉన్నారనుకో, మా బయటికి పద్దాకు వచ్చి డాడీ అన్నయ్య అన్నది. ఒకసారి సీన్ రివర్స్ అయింది. ఈయన వస్తాడు, డాడీ చెల్లి అంటాడు. ఏంటి? వాళ్ళు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవట్లేదు, కానీ ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెబుతున్నారు. ఇప్పుడు న్యాయం తీర్చే పని నాది. కొట్టాలా, తిట్టాలా, సరిచేయాలా, బుజ్జగించాలా,
అది నా పని. అట్లాగే మనకు ఆయన తండ్రి అయి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. నీకు తండ్రే, నీ శత్రువుకు కూడా తండ్రే. కాబట్టి నీకు వచ్చిన సమస్య విషయంలో ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నువ్వు నీ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కంటే న్యాయం చేయగలిగినాడు ఎవరు ఉన్నారా? తీర్పు తీర్చగలిగినాడు ఎవరు ఉన్నారా? ఆయన రోషం కలిగినాడు కదా. ఆయన కంటే పగ తీర్చుకోగలుగుతావా? నో. అందుకని మన వ్యాజ్య భారాలని ఎవరికి పెట్టాలి? ఆయన ఎదుట పెట్టాలి. స్తోత్రం చెప్పండి. మనుషుల్లో ఉన్న అభిషేకాన్ని గుర్తించడం దైవికమైన నీతి. అది నీతిగా ఎంచబడింది దావీదు విషయంలో. అందుకని అతడు మరణం నుంచి తప్పించబడి మరణ భయం లేకుండా ఇక శ్రమకాలం అంతా పోయి స్థిరపడి అనేకులకు దీవెన కారణంగా ఉండేటట్టు చేశాడు. నిజంగా దావీదు యొక్క ఆశీర్వాదం సొలొమోను మీద ఎట్లుందంటే, దావీదు కాలంలో యుద్ధం ఉంది, రక్తపాతం ఉంది, గొడవలు ఉన్నాయి, పరుగులు ఉన్నాయి, ప్రాణ భయం ఉంది. సొలొమోను కాలంలో సమాధానం, పీస్ఫుల్. స్తోత్రం చెప్పండి. ఈ క్రెడిట్ అంతా ఎవరిది? సొలొమోనుది కాదు, దావీదుది. హల్లెలూయా. ఈ రోజు నీ నీతి నీ పిల్లలకి సమాధానంగా విస్తరిస్తుంది. ఆమేన్ చెప్పట్లా? హల్లెలూయా. సరిగ్గా నీతిని అనబడిన మైబరువు ధరించుకుంటే ఆ ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? నీ పిల్లల మీదకి వచ్చింది. ప్రాణ భయం ఉందా? దేవునికి చెప్పు. మనుషుల మీద యుద్ధాలు ప్రకటించవద్దు. ఎన్నో రకరకాల ఇబ్బందులు కలుగుతున్నాయా? దేవునితో చెప్పు. ఆయన చూసుకోవడం ప్రారంభిస్తే 2 పనులు చేస్తాడు ఆయన. శత్రువుని అనగదొక్కుతాడు, నిన్ను పైకి లేపుతాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నువ్వే చేంజ్ చేసుకున్నావు అనుకో, నువ్వే పెత్తనం తీసుకున్నావు అనుకో, నువ్వే చట్టాలు చేతిలో తీసుకున్నావు అనుకో, ఇప్పుడు శత్రువుని నువ్వు హింసిస్తావు లేదా బాధ పెడతావు, శిక్షిస్తావు. తిరిగి శత్రువుని శిక్షించినందుకు నీ మీదేం పడింది? మళ్ళీ శిక్ష. ఇది చాలా అమాయకమైన చర్య. అందుకని మనం ఏం చేయాలి చెప్పండి? మన చేతికి మట్టి అంటకుండా ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్తే అది నీతికి ఎంచబడింది. తద్వారా మనం దీవించబడతాము. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కీర్తనల గ్రంథం 34:19. కీర్తనల గ్రంథం 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటిలో నుండి యెహోవా వానిని కాపాడును. స్తోత్రం. నీ జీవితంలో ఎన్నో ఆపదలు రావచ్చు. 34:19 కీర్తనలు. నీతిమంతునికి ఆపదలు ఎన్నో వస్తాయట, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని కాపాడతాడు. నా ప్రియ సంఘమా, నీ జీవితంలో నువ్వు నీతిగా కొనసాగుతున్నా నీకు ఆపదలు వస్తాయి అని కృంగిపోవద్దు. నీ మార్గాన్ని విడిచి అపవిత్రతలోనికి వెళ్ళొద్దు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీకెన్ని శోధనలు రాని, ఎన్ని నిందలు రాని, ఎన్ని ఆపదలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, వాటన్నిటి నుండి తప్పించగలిగిన శక్తి, సామర్థ్యం యేసయ్యకు ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఇదంతా దేని వల్ల అవుతుంది? తనను తాను రక్షించుకోవాలనుకుంటే దావీదు రక్షించబడడు. తన మీద నీతి అనే మైమరును కప్పుకున్నాడు కాబట్టి సౌలు ఈట వదిలినా దావీదు ప్రాణం పోలా. స్తోత్రం చెప్పండి. పరుగులు తీసినా దావీదు ప్రాణం పోలా. ప్రాణం తీయాలని శతవిధాల ప్రయత్నం చేసిన దావీదు ప్రాణాన్ని దేవుడు ముట్టనీయలేదు. స్తోత్రం చెప్పండి. ఈరోజు మీలో కొంతమంది ఎవరైనా మరణ భయంతో ఉన్నారా? పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణాన్ని శత్రువుకు అప్పగించని దేవుడు నీ దేవుడు. స్తోత్రం చెప్పండి. నీ ప్రాణమును ముట్టకుండా దేవుడు చర్య తీసుకునే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నీ ప్రాణమును ఎవడో ముట్టకుండా ఆ ప్రాణము చుట్టూ కంచె వేయగలిగిన గొప్ప ప్రేమమయుడు నువ్వేం కలిగి ఉండాలి? నీతి అనే మైమరు. 3వ మాట, కీర్తనలు 73 మొదటి చరణం. ఇశ్రాయేలు ఎడల, శుద్ధ హృదయ ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆసాపును తొట్టిల్లకుండా కాపాడిన నీతి అను మైమరువు. ఆసాపును తొట్టిల్లకుండా కాపాడిన నీతి అనే మైమరువు. మన ఆత్మీయ జీవితంలో సాగుతున్నప్పుడు పాపంలోకి వెళ్ళం, కానీ కొన్నిసార్లు లోకంలో పడిపోం, కానీ కొంచెం షేకింగ్, కదిలించబడతాం. లోకపు ప్రభావం పడతా ఉంటుంది. లోకంలోకి పడినట్టు కాదు, కానీ లోకపు ప్రభావం కొంచెం పడతా ఉంటుంది. దేవుడి వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను దేవుడు ఏం చేస్తాడట? లేపుతాడు. ఆసాబు జీవితంలో కూడా ఇదే జరిగింది. అతడట భక్తిహీనుల క్షేమాన్ని చూసినప్పుడు మత్సర పడ్డాడట, అసూయ పడ్డాడట, నిష్ఠూరపోయాడట. ఏంటయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను,
ఎంత యథార్థంగా జీవిస్తున్నాను, నాకు ఆశీర్వాదం లేదే, ఎంత దీవెన లేదే, ఈ లోకంలో జలసాగా తిరుగుతున్న ఈ వ్యక్తిని నువ్వెందుకు దీవించావు? ప్రార్థన లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, అంత మోసమే కదా, ఎందుకు ఈ వ్యక్తిని నువ్వు దీవించావని దేవుని మీద బాధ పెట్టుకొని అనుకున్నాడట. చిచి చిచి, ఈ భక్తి వ్యర్థం, ఈ పరిశుద్ధత వ్యర్థం, ఇలా దేవునితో నడవడం వ్యర్థం, వాళ్ళని చూడు ఎట్లా ఉన్నారు, వీళ్ళని చూడు ఎట్లా ఉన్నారు అని వాళ్ళని వీళ్ళని చూసి చురకలు పెట్టుకొని తనను తాను నిందించుకుంటూ కృంగిపోయి ఇక లోకంలో పడిపోవడానికి కొద్దిగే, అన్యునిగా మార్చబడడానికి కొద్దిగే అలాంటి పరిస్థితులు ఒక మంచి పని చేశాడండి. ఈ కన్ఫ్యూజన్లో ఒక మంచి పని చేశాడండి. అతడు దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేయడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని విచారం చేయడం ప్రారంభించాడంటే ఆయన సన్నిధిలో ధ్యానిస్తున్నాడట. ఏంటి ప్రభు, నేను ఇటు అనుకున్నాను, మరి ఇది కరెక్టేనా, నా ఆలోచన కరెక్టేనా, ఏంటిది అని ధ్యానిస్తూ ఉంటే అది అతనికట ఆయాసంగా అనిపించిందట. చి, ఎందుకు నేను ఇట్లా ఆలోచించాను? ఒక ఆత్మీయుని నేను ఈ విధంగా ఆలోచించవచ్చా? ఒక పరిశుద్ధుడిని ఈ విధంగా నేను మత్సరపడొచ్చా? దేవుని బిడ్డని ఇలా చేయొచ్చా అని అతనికి అదట ఇంపుగా లేదట, ఆయాసకరంగా ఉందట. అప్పుడు తనకు అర్థమైంది, దేవుడు మాట్లాడుతున్నాడు. నిశ్చయంగా వారిని కాలు జారు చోటనే ఉంచాడన్న సంగతి ఆసాపుకు అర్థమైంది. వారు నశించినట్లు వారిని పాడవేయుచున్నావు, క్షణమాత్రంలోనే వారు పాడైపోతారు, మహాభయంతో వారు కడముట్ట నశించుదురు అని వాళ్ళ పరిస్థితినంతా అర్థం చేసుకుని ఆయనకట ఏమొచ్చిందో తెలుసా? హృదయాంతరంధ్రాల్లో వ్యాకులం వచ్చేసిందంట, బాధ వచ్చేసిందంట. అప్పుడు అనుకున్నాడంట, చి, నేను తెలివి లేకుండా ప్రవర్తించాను, మృగం లాంటిగా వ్యక్తిగా నేను పనిచేశాను, ఇలా ఆలోచించాను ఏంటని. అప్పుడు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తనకు ఆలోచన ఇచ్చి నడిపించడం ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆసాపు లోకంలో పడిపోలేదు, కానీ నా మాట చాలా జాగ్రత్తగానండి, లోకంలో పడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఈరోజు మన జీవితాల్లో కూడా మీలో కొంతమంది ఎవరైనా ఉన్నారు ఆసాపుల్లాగా? ప్రార్థనా పరులే, పరిశుద్ధులే, తీర్మానాలు కలిగిన వాళ్ళే, సమర్పణ కలిగిన వాళ్ళే, దేవునితో ఎన్నో సంవత్సరాలుగా నడిచిన వాళ్ళే, కానీ దీవించబడిన వారిని చూసినప్పుడు అసూయ, ఆశీర్వదించబడిన వారిని చూసినప్పుడు అలక, లోకంలో ఉన్న వాళ్ళు ఎదిగిపోతున్నప్పుడు చూసి వాళ్ళని చూసి చొరక. ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం సరిపోవు. మన ఆత్మీయ జీవితానికి ఏమి సరిపోతాయి తెలుసా? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకాలి. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవుడే చూసుకుంటాడు. నిజంగా మనం కనుక నీతి అనే మైమరుని ధరిస్తే మన తిండి ఆయన చూసుకుంటాడు, మన వస్త్రం ఆయన చూసుకుంటాడు, మన పిల్లల గురించి ఆయన చూసుకుంటాడు. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకోవటం నేను చూడలేదని కీర్తనకారుడు రాశాడు. హల్లెలూయా. నువ్వు గనక నీతి అనే మైమరును ధరించుకుంటే నీ తదనంతరం నీ పిల్లలట భిక్షమెత్తుకోరు, కానీ ఇతరులకు ఇచ్చే స్థాయిలో. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఈ మైమరుని కప్పుకొని మనకొస్తున్న ప్రతి శోధనలో ఆయనను గనక విచారిస్తే ఈ ఆసాపు వలె మనం ఏమవుతాం చెప్పండి? రక్షించబడతాం, భద్రపరచబడతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవనయానములో చితికిపోయిన ఆత్మీయ యాత్రలో అలసిపోదునా, జీవనయానములో చితికిపోయిన ఆత్మీయ యాత్రలో అలసిపోనయ్యా, నా బలమై ఉన్న నజరేయుడా, నా గానమై ఉన్న ఆరాధ్యుడా, నా బలమై ఉన్న నజరేయుడా, నా గానమై ఉన్న ఆరాధ్యుడా, నా యాత్రలో తోడు నీవే కదా, నా యాత్రలో తోడు నీవే కదా, శుభప్రదమైన స్తుతి గీత గానాల సందడితో, శుభప్రదమైన నిరీక్షణతో, స్తుతి గీత గానాల సందడితో ఎదురు చూస్తున్నాను, గ్లోరీ, ఎదురు చూస్తున్నాను నా యేసుకై,
ఇలను మిగిలున్నాను రారాజుకై, ఇలను మిగిలున్నాను రారాజుకై. హల్లెలూయా. జీవన యాత్రలో మనం చితికిపోవచ్చు, కానీ ఆత్మీయ యాత్రలో అలసిపోకుండా ఉండాలంటే మన మీద ఏముండాలి చెప్పండి? నీతి అనే మహిమరు. స్తోత్రం. 4వ మాట ఒకటి, హబక్కూకు 2:4. హబక్కూకు 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. 4వ మాట ఏంటి తెలుసా? హబక్కూకును ధైర్యపరిచిన నీతి అనే మహిమరువు. హబక్కూకును ధైర్యపరిచిన నీతి అనే మహిమరువు. హబక్కూకు గ్రంథం కనుక మీరు చదివితే ఖచ్చితంగా నేటి దినాలకి సరిపోయింది. హబక్కూకు ఆనాటి పరిస్థితులను బట్టి దేవుని సన్నిధిలో ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో నాకు ఇదే ప్రశ్నలు వచ్చినాయి. ఏంటి ప్రభువా ప్రజల్లో భక్తి లేదు, ఏంటి ప్రభువా లోకంలో న్యాయం లేదు, ఏంటి నాయన పరిస్థితులన్నీ తల్లక్రిందులు అయిపోతున్నాయి అని హృదయంలో ప్రశ్న మీద ప్రశ్న వస్తుంది. ప్రజల్లో నమ్మకస్తులు కనబట్ల, దేశాన్ని న్యాయం ఏలుబడి చేయట్లా, అన్యాయం రాజ్యం ఏలుతుంది. అక్కడ చూసిన అవినీతి, ప్రతిదీ అన్యాయమే, ప్రతిదీ అక్రమమే. ప్రజలలో పేరుకే క్రైస్తవులు కానీ భక్తి కొంచెమైన కనబడని పరిస్థితులు వస్తున్నప్పుడు ఏంటి ప్రభు వీళ్ళేంటి ప్రభు అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు నేటి తరంలో ఎలా ఉందో ఆ తరంలో కూడా ఎట్లా ఉందో తెలుసా? భక్తిహీనులు లేరు, న్యాయవంతులు లేరు, యథార్థపరులు లేరు. లేకపోగా వీళ్ళట తమలో తాము హెచ్చించుకుంటున్నారంట. మేము గొప్పవాళ్ళం, మేము గనులం, మేము ఐశ్వర్యవంతులు, మేము శ్రీమంతులు, మాకు తిరుగులేదు. ఇలాంటి వాళ్ళందరం చూసినప్పుడు హబక్కూకుకి బాధ కలిగిందట. దేవుడు మాట్లాడించి దేవుడే హబక్కూకుతో ఒక మాట మాట్లాడుతున్నాడు. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయిస్తున్నారు, కానీ నీతిమంతుడైతే విశ్వాస మూలంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అన్యాయంతో నింపబడిన ఈ ప్రపంచం చూసినప్పుడు ఒక క్రైస్తవులుగా మనకేమనిపిస్తుంది అంటే న్యాయానికి విలువ లేదు. అక్రమం నిండిన ఈ ప్రజలు చూసినప్పుడు ఏమనిపించింది అంటే మంచితనానికి విలువ లేదు. భక్తిహీనులు చూసినప్పుడు ఏమనిపించింది అంటే భక్తి చేయడం వ్యర్థం, లేకపోతే భక్తిలో నడిపించడం అనవసరమేమో. ఇలాంటి రకరకాల పరిస్థితులు వస్తున్నప్పుడు ప్రతి దైవజనుడికి, ప్రతి విశ్వాసికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరైతే విశ్వాస మూలంగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఈ అంత్య దినాలు, చివరి దినాలు ఏ దినాలంటే తెలుసా? ప్రతి విశ్వాసి, ప్రతి దైవజనుడు విశ్వాస మూలంగా బ్రతకాల్సిన దినాలు. అన్యాయం చేసేవాళ్ళు చేయనివ్వండి, మనమైతే నీతిమంతులుగా ఉండాలి. అక్రమం చేసేవాళ్ళు అక్రమం చేయనివ్వండి, మనమైతే క్రమంలోనే ఉండాలి. అపవిత్రులను అపవిత్రులుగానే ఉండనివ్వండి, మనమైతే పరిశుద్ధులుగా బ్రతకాలి. ప్రార్థన వదిలిపెట్టి లోకంలో కలిసిపోయిన వాళ్ళని పోనీయండి, ఏం చేస్తాం? మనమైతే ఎట్లుండాలి చెప్పండి? ప్రార్థనా పరులుగా ఉండాలి. భక్తిని విడిచిపెట్టి వారు వేరు ఎండిపోతే ఒక దినమున దేవుడు రక్షించుకోవాలనుకుంటే రక్షించుకుంటాడు, లేకపోతే లేదు. కానీ మన వేర్లు ఎండిపోకుండా మనం క్రీస్తులో అంటుకట్టబడాలంటే విశ్వాస మూలముగా బ్రతకాలి. వాట్ ఇస్ మెంట్ బై లివింగ్ బై ఫెయిత్? విశ్వాసం బట్టి బ్రతకడం అంటే ఏంటి? మనుషులను చూసినప్పుడు నీ విశ్వాసంలో చెదిరిపోతావు, కదిలిపోతావు, బలహీనమవుతావు. వాళ్ళని వీళ్ళని చూసినప్పుడు నీ విశ్వాస పరిమాణం తగ్గిపోతుంది, భక్తి స్థాయి క్షీణిస్తుంది. ఎందుకు ఈ భక్తి అని అనిపిస్తుంది. ఇది అవిశ్వాసం. కానీ యేసు ప్రభుని చూసావనుకో, విశ్వాసం ఒక కర్త, దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూసావనుకో, ఇక నీ బ్రతికి ఎట్లా ఉంటుందో తెలుసా? ఎవరిని చూసి నువ్వు పడిపోవు, యేసు వైపు చూస్తూ సాగిపోతావు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనుషులు చూడదండి, చాలా మంది మనుషులు చూసి పాడైపోతున్నారు, చెడిపోతున్నారు. విశ్వాసంలో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకు పడిపోయి అంటే మనుషుల గురించి చెబుతున్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము విశ్వాసం మూలంగా బ్రతికే దినాలు ఇవే. డబ్బు మనల్ని భక్తిలో నిలబెట్టలేదు, పైగా చెడగొడుతుంది. మనుషులు మనల్ని భక్తిలో నిలబెట్టలేరు, పైగా వాళ్ళలాగా పాడు చేస్తారు.
ఆత్మీయులు అనుకునే వాళ్ళు సైతం మోసగించే పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మనమైతే యేసయ్యను చూస్తూ విశ్వాస మూలముగా బ్రతుకుదుము గాక. హల్లెలూయా. ఇవన్నీ దేవుని చేత బోధింపబడినప్పుడు, ఉపదేశించబడినప్పుడు అప్పుడు అంటున్నాడు ఆయన, ఈ ఒక్క మాట చాలయ్యా. ఇప్పుడు దాకా కంగారు పడ్డాను, కృంగిపోయాను, కన్నీరు విడిచాను, ప్రశ్న మీద ప్రశ్న వేశాను, కానీ నన్ను క్షమించండి. నాకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. అదేంటి తెలుసా? ఏమన్నా లేకున్నా ఇక ఎల్లప్పుడూ నేను నీలోనే సంతోషిస్తాను. స్తోత్రం చెప్పండి. నాకు సంతోషానికి కారణం అంజూరపు చెట్లు కాదు, ద్రాక్ష చెట్లు కాదు, ఒలీవ చెట్లు కాదు, చేనులో పైరు కాదు, శాలలో పశువులు కాదు, మనుషులు కాదు, సహకరించేవారు కాదు, వెంబడించేవాళ్ళు కాదు, ఎవండే వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, నీ యందు నేను సంతోషిస్తాను. ఇది మొదలుకొని హల్లెలూయా. ఈరోజు నీతి అనే మైమరువు గనక ఈ కష్టకాలంలో, ఈ చివరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, రాకడ ప్రత్యక్షమయ్యే దినాల్లో నువ్వు కప్పుకుంటే సంతోషించకుండా ఉండలేవు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీ సంతోషాన్ని ఎవడును అపహరింపకుండా చూసుకోండి. మీ కిరీటాన్ని ఎవడు కూడా దొంగిలించకుండా జాగ్రత్త పడండి. మీ రక్షణ అనేది ఎవరు కొట్టివేయకుండా చూసుకోండి. అపవాది ఎవరిని మృంగుదామని చూస్తున్నాడు. నీ మీద ఇలాంటి పరిస్థితులు కూడా ఎలా ఉండాలో తెలుసా? యోబు వలె చెదరక కదలక స్థిరమైన నిర్ణయాలతో నువ్వు ఉన్నట్లయితే అపవాది నిన్నేమీ చేయలేదు. పైగా నువ్వేం చేస్తావు తెలుసా? కష్టాలు పెరిగే కొద్దీ నువ్వు సంతోషించగలిగే స్థాయిలోకి ఎదుగుతావు. స్తోత్రం. మలాకీలో 4:2 ఒక అద్భుతమైన మాట ఉందండి. మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను గనుక బయలుదేరి క్రొవ్విన దూడలు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఏముందో తెలుసా? మీరు అన్యాయం చేసేవాళ్ళని భక్తిని చూసి చెడిపోవద్దు, కానీ మీరైతే భక్తి కలిగి ఉండండి. మీరు గనక భక్తి కలిగి ఉంటే ఎట్లా ఉంటారో తెలుసా? మీ మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. స్తోత్రం. స్తోత్రం చెప్పండి. నువ్వు ఈ చీకటిలో ఉన్నా నువ్వు గనక భక్తి ఉంటే నీ మీద ఎవరు ఉదయిస్తాడు? నీతి సూర్యుడు. ప్రతికూలతలో ఉన్న, కష్టాలలో ఉన్న, ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఒకటి గట్టిగా పట్టుకో, భక్తిని పట్టుకో. అదే నీకు నీతి. నువ్వు ఎలా ఉన్నా కానీ అక్కడికి ఎవరు వస్తారు చెప్పండి? వెలుగు. స్తోత్రం. ఆ వెలుగు ఎప్పుడైతే ఉదయిస్తుందో ఆ నీతి సూర్యుని రెక్కలట మనకు ఆరోగ్యము కలగజేస్తాయి. శరీర సంబంధమైన ఆరోగ్యం మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. కొంతమందికి ఏ రోగం? ప్రార్థన చేయని రోగం. ఏ రోగం? మందిరానికి రాని రోగం. ఏ రోగం? వాక్యం చదవని రోగం. ఏ రోగం? సహవాసంలో ఉండని రోగం. ఇవన్నీ రోగాలే. ఈ రోగం అంతా పోయి మనకు ఆరోగ్యం రావాలంటే చెప్పండి, నీతి సూర్యుడు మన మీద ఉదయించాలి. ఉదయించినప్పుడు ఎంత బలం వచ్చిందో తెలుసా? క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా మనం అట దేవుని సన్నిధిలో గంతులు వేస్తాం. హల్లెలూయా. సంతోషిస్తాం. హల్లెలూయా. ఆయన కొరకు ఉత్సాహంగా ఆరాధిస్తాం. హల్లెలూయా. ఈరోజున ఈ నీతిను మైమరువు అనేక మంది కోల్పోయి ఎట్లున్నారు తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథం 32 అధ్యాయం 32లో చదవదు కానీ, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలు చూస్తే, కన్యక తన ఆభరణములను మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. కామము తీర్చుకున్నట్టుకై ఉపాయంగా నటిస్తున్నారు. దీనుల ప్రాణ రక్తము వారి చెంగుల మీద ఉందట. వారి దోషం బట్టల మీద కనబడుతుందట. కానీ వాళ్ళు నిర్దోషి అని చెప్పుకుంటున్నారట. పాపం లేదని అనుకుంటున్నారట. ఇదంతా ఏంటో తెలుసా? స్వనీతి, దైవనీతి పూర్తిగా పోయింది వాళ్ళ మీద. కన్యక ఆభరణాన్ని మరవదు, పెండ్లి కుమార్తె వడ్డాణాన్ని మరవదు. కానీ నేటి విశ్వాసి నీతిని మైమరువుని మరిచిపోయాడు. లెక్కలేనన్ని దినములట. దేవుడు బాధపడుతూ చెప్తున్నాడు, లెక్కలేనన్ని దినములు వాళ్ళు నన్ను మరిచిపోయారు. నీ కుమారుడు నిన్ను ప్రేమించకపోతే ఒక తల్లిగా నీకెంత బాధ. నీ కుమారుడు నిన్ను ప్రేమించకపోతే నీ తండ్రిగా నీకెంత బాధ. తల్లిదండ్రులమైన మనల్ని మన పిల్లలు ప్రేమించకపోతే మనకెంత బాధ. దేవునికి కూడా బాధ కలుగుతుందట. ఏమనో తెలుసా? అయ్యో, నా పిల్లలు నన్ను లెక్కలేని దినములు మర్చిపోయారు. అనగా దేవుని నీతిని మర్చిపోయారు. అందుకనే వ్యభిచారం ఏలుబడి చేస్తుంది, అపవిత్రత ఏలుబడి చేస్తుంది, అన్యాయం ఏలుబడి చేస్తుంది, దోషము వారి వస్త్రాల మీద కనపడుతుందట.
తిరిగి నువ్వు పరిశుద్ధపరచబడాలంటే, పవిత్రపరచబడాలంటే, ఆయన బిడ్డగా మార్చబడాలంటే నీతిని సంపాదించుకో. ప్రైజ్ ది లార్డ్. స్వనీతి చేత, ధర్మశాస్త్రం వలన వచ్చే నీతి చేత నీతిమంతుణ్ణి కావాలని ప్రయాసపడి నీతిలో నిందారహితంగా బ్రతుకున్నానని అనుకుంటున్న సౌలు జీవితం భంగపాటుకు గురైంది యేసు ప్రభు పునరుద్ధాన దర్శనాన్ని బట్టి. అప్పుడు ఆయన అర్థం చేసుకున్న విషయం ఏంటో తెలుసా? నా నీతిని బట్టి కాదు, ధర్మశాస్త్రం వలన వచ్చే నీతిని బట్టి కాదు, కానీ క్రీస్తు ద్వారా దేవుడు నాకు ఇచ్చే నీతిని బట్టి నేను నీతిమంతునిగా ఆయన యందు అగపడాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. నీతిని గట్టిగా పట్టుకోండి. లోకము నీకు నీతి ఇవ్వలేదు, మనుషులు నీకు నీతి ఇవ్వలేరు. నీ స్వనీతి అది నీతిగా ఎంచబడదు. దేవుడే నీకు నీతి ఇస్తాడు. ఆ నీతితో నువ్వు సాగిపోదువు గాక. అట్టి కృప నీకు